హాయ్ హలో నమస్తే. స్క్రిప్ట్ మొత్తం మార్చేసి, కథ మొత్తం మార్చేసి, అసలు దేశ యొక్క రూపురేఖలు మొత్తం మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. ఆల్రెడీ మార్చేశారు. మీ చరిత్ర పుస్తకాలు రాశారు, టెక్స్ట్ బుక్లు మార్చారు, సిలబస్ మార్చారు, చట్టాలు మార్చారు, రిజర్వేషన్ సిస్టమ్ని మారుస్తారు త్వరలో. ఆల్రెడీ మొదలెట్టారు రిజర్వేషన్ సిస్టమ్ని మార్చడానికి. చివరికి మైనారిటీ స్టేటస్ని కూడా మార్చడానికి ప్రయత్నాలు మొదలైనాయి చాలా రోజుల నుంచి. ఇప్పుడు దీంట్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేయడంతో ఆయన పొజిషన్లో, ఆయన స్థానంలో ఎంపీగా ఎన్నికైనటువంటి వెంకటనారాయణ మరి మూర్తి గారా తెలియదు, పాకా వెంకట సత్యనారాయణ గారు నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. మైనారిటీ స్టేటస్ని మార్చాలి అని. ఒకసారి వినండి, ఆయన ఏమన్నారు ఒకసారి. Certain communities which have been said to be categorized as minorities after more than 7 decades, still today the number has been doubled and increased, which can influence so many constitutional bodies for in the system of the electoral reforms. Originally, the backward classes who are said to be under the category of nodamic or semi-nodamic denotified tribes who have been marginally very weaker sections who are very numerically less in number and also very less in income, who doesn't have any minimum needs for their daily taking their livelihoods, they have been kept under the categories of backward classes and other sections. They are the original minorities as per the recent statistics which has been prescribed in the constitution by way of either in number or through language or through their habitations or whatsoever it may be. So I would like to urge through you to this government to have a once again to recall the original minority, under what category does the minority, what is this the importance of minority, how it can be defined, and what are the sections that can be conferred under the minority groups. So these things should be once again, it has to be examined by the concerned ministry, so that the original backward classes people who are originally weakened by the system, they can be get strong and the social justice can be implemented. కథ మొత్తం మార్చేసేయడానికి ఎంతగానో ఈయన ఏమంటారంటే, సత్యనారాయణ గారు, పాకా వెంకట సత్యనారాయణ గారు, ఈయన లాంగ్ స్టాండింగ్ ఆర్ఎస్ఎస్ మెంబర్. ఇతను లాంగ్ స్టాండింగ్ ఆర్ఎస్ఎస్ మెంబర్ అంటే ఈయన జస్ట్ ఇమాజిన్ ఎలాంటి టీచింగ్లో ఈయన పెరిగాడు అనేది మీకు అర్థమైంది. ఓకే, కాబట్టి ఇతను బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ స్పీచ్ ఇచ్చాడు అతను. ఎందుకు? అతనికి ఇచ్చిన టీచింగ్ అలానే ఉంది. ఓకే, వాళ్ళ సంస్థలో, వాళ్ళ ఆర్గనైజేషన్లో అతనికి ఆ టీచింగ్ ఇచ్చారు కాబట్టి అతను తప్పు ఉండదు. ఆ సంస్థ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ వాళ్ళు మొత్తం కూడా ఇదే టీచింగ్ ఇస్తున్నారు. 2 మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఒకటి రిజర్వేషన్ సిస్టమ్, క్యాస్ట్ బేస్డ్ కాకుండా ఎకనామిక్ బేస్డ్ మీద రిజర్వేషన్స్ మార్చాలని ఒకటి పట్టుబడుతున్నారు. రెండోది మైనారిటీ స్టేటస్ అనేది మతాల పరంగా కాకుండా నంబర్ పరంగా మార్చాలని వీళ్ళ యొక్క 2 పరిధి. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన ముందు మీరు అక్కడ మైనారిటీలుగా పరిగణించారు. ఎవరిని? బుద్ధిస్టుల్ని, సిక్కుల్ని, ముస్లింలని, క్రిస్టియన్ని, ఇలా మతపరంగా మీరు మైనారిటీలు చేశారు. అలా కాదు, నెంబర్ పరంగా మీరు మైనారిటీలు చేయాలి. మా బీసీలో చాలా కులాలు, ఆదివాసీలు, వీళ్ళందరూ కూడా అంటే కొద్దిగా నోమాడిక్ క్యాస్ట్లు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇంకా మైనారిటీ చాలా తక్కువ మంది నంబర్స్ ఉన్నారు. వాళ్ళని మీరు మైనారిటీగా పరిగణించాలి. వీళ్ళకంటే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి మైనారిటీ పిలువబడుతున్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 13-14% ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళట్ట మైనారిటీ అవుతారు. వీళ్ళు 1 or 2% కూడా లేరు బీసీ కమ్యూనిటీల్లో. వీళ్ళని మైనారిటీకి పరిగణించాలి కదా. ఆ ఆర్గ్యుమెంట్లోకి వచ్చాడు ఆయన. అర్థం మొత్తం మార్చేసాడండి, కథ మొత్తం మార్చేసాడు అతను. ఓకే, నేను ఎందుకు ఇది కథ మొత్తం మార్చాడు, అర్థం మొత్తం మార్చాడు అన్నానంటే, అసలు మైనారిటీ స్టేటస్ అసలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఈ మైనారిటీ స్టేటస్ మీద ఇతను ఈ యొక్క భాష, ఈ యొక్క అర్థంలోకి పట్టుకొచ్చాడు అంటే దాని వెనక చాలా కథ ఉంది. ఇది మైనారిటీ స్టేటస్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక వీడియో చూపిస్తాను మీకు, చూడండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది చూడండి.
And raking up one of the most contentious issues that many reports claim of witnessing an uptick, Supreme Court Judge Justice Abhay Oka has claimed that most hate speeches in India are against religious minorities or oppressed classes and are more often than not. ఏమందామా సుప్రీంకోర్టు జడ్జి కేటగిరికల్గా చెప్పింది, సుప్రీంకోర్టుకి కోపం వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది హేట్ స్పీచెస్, హేట్ స్పీచ్ అంటే ఏంటి? వాడిని కొట్టండిరా, వాడిని చంపండిరా, వాడిని తన్నండిరా, వాడిని లేపండిరా, ఇది ఎందుకు హేట్ స్పీచ్ అనమాట. వేరే వాళ్ళని మీదకి విధ్వంసం లేపడం హేట్ స్పీచ్. ఆ హేట్ స్పీచ్ మొత్తం కూడా రిలీజియస్ మైనారిటీస్ మధ్య జరిగాయి అని సుప్రీంకోర్టు కోపం వచ్చింది అని మిర్రర్ నౌలో వచ్చిన ఒక న్యూస్ ఇది. జస్ట్ 10 months ago, అంటే 2025లోనే వచ్చిన న్యూస్ ఇది. ఓకే, అంటే అర్థం ఏంటి? అప్రెషన్ అంటే హేట్ స్పీచ్ల ద్వారా ఎవరిని బాధించమని చెప్తున్నారు? రిలీజియస్ మైనారిటీస్ని. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు మైనారిటీస్ పెట్టారనే దానికి ఇంకొకటి చూపిస్తున్నా. ఇది బార్ అండ్ బెంచ్లో ఇది ఒకటి చూపిస్తున్నా. ఇది బహుశా మీకు రివర్స్ వస్తున్నట్టు. దీని అర్థం ఏంటంటే, ఉమెన్ లార్జెస్ట్ మైనారిటీ ఇన్ ఇండియా, సుప్రీం కోర్ట్ సీక్స్ సెంటర్స్ రెస్పాన్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఉమెన్స్ రిజర్వేషన్స్ ఇన్ ద పార్లమెంట్. ఉమెన్స్ లార్జెస్ట్ మైనారిటీ ఇన్ ఇండియా అంట. మహిళలు లార్జెస్ట్ మైనారిటీ. మీరు ఇంతవరకు మైనారిటీ అంటే ఏమనుకుంటున్నారు? ముస్లింలు, క్రిస్టియన్స్, జైను, పార్సీ వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకొక మైనారిటీ సెక్షన్ ఉంది, అదే మహిళలు కూడా మైనారిటీనే ఈ భారతదేశంలో. ఓకే, మన రాజ్యాంగ ప్రకారం మహిళలు కూడా మైనారిటీనే. ఈ మన రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అదే. ది లార్జెస్ట్ మైనారిటీ ఈజ్ ఉమెన్, ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ రిజర్వేషన్స్ ఫర్ దెమ్ అని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, సిక్కుల్ని, బుద్ధిస్టుల్ని, ఇట్లా పార్సీ, జైను ఇట్లాంటి వాటన్నిటిని మైనారిటీగా ఎందుకు పరిగణించారంటే, నంబర్ తక్కువ ఉందని కాదు, ఈ మెజారిటీ మైనారిటీ మీద దాడి చేస్తారని వాళ్ళకి రక్షణ కోసం పెట్టారు. మెజారిటీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా సరే మెజారిటీ అనేవాళ్ళు మైనారిటీ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. మీ గ్రామంలో కూడా అదే జరుగుతాయి. మీ గ్రామాల్లో కూడా బంధువులు ఎక్కువగా ఉన్నటువంటి ఒక సెక్షన్ ఉండిద్ది. బంధువులు తక్కువగా ఉన్నవాడు వాడికి పెద్ద బంధువులు ఉండరు. ఏదో ఆ గ్రామంలో ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అతను భయపడుతూ బతుకుతారు. ఎందుకంటే వాళ్ళందరూ మేనమామలు చాలా బంధువులు ఉన్నారు రాబోయ్, వాళ్ళు వచ్చి పైన పడతారని భయపడుతూ ఉంటాడు ఇతను. ఓకే, ఒక్కడున్నవాడు. అంటే మెజారిటీ విల్ ఆల్వేస్ దెర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్ ఫైటింగ్ అండ్ ద మైనారిటీ. ఓకే, ఇప్పుడు అలాగే ఈ నెంబర్ తక్కువ ఉందని వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటే, మెజారిటీ సెక్షన్ ఆల్వేస్ మే అప్రెస్ ఆన్ ది మైనారిటీ. కాబట్టి భారతదేశంలో మేము మెజారిటీ అని ఆదికాలం నుంచి, అనాది కాలం నుంచి, స్వాతంత్రం దగ్గర నుంచి కొట్టుకుంటూ వస్తుంది ఎవరంటే హిందూ మహాసభ వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది హిందూ దేశం, హిందువులు మెజారిటీ ఉన్నారు, ఆ ఐడెంటిటీ మీదే మాట్లాడుతున్నారు. హిందువులు మెజారిటీ ఉన్నారు, మేము మెజారిటీ అంటే హిందువులు మెజారిటీ అని స్వతంత్రం నుంచి మహాత్మా గాంధీ గారిని ఒప్పించారు, హిందూ మహాసభ వాళ్ళందరినీ ఒప్పించారు ఈ హిందువులు మెజారిటీ అని. మరి హిందువులు మెజారిటీ అని నువ్వు ఫోకస్ చేసినప్పుడు మరి మైనారిటీకి రక్షణ ఉండాలి కదా అని ముస్లింలకి, క్రిస్టియన్స్కి వీళ్ళందరికీ మైనారిటీ స్టాటస్ ఇచ్చారు. నంబర్ తక్కువ ఉందని కాదు. ఓకే, నాట్ బికాస్ రిలీజియస్ మైనారిటీస్కి ఇచ్చారు. సరే, ఇప్పుడు మీకు ఈయన ఏం చేశాడు? ఎంపీ కులం మీద మైనారిటీ ఇవ్వమన్నాడు. ఇప్పుడు ఆయన అడిగింది అదే కదా. బీసీలో చాలామంది తక్కువ నంబర్లో కులం మీద మైనారిటీ ఇవ్వండి. అంబేద్కర్ అడిగింది అదే కదా. గతంలో 1932లో అంబేద్కర్కి మహాత్మా గాంధీ గొడవ అదే కదా. మీరు మమ్మల్ని హిందూ మతంలో కలపలేదు, మీరు మమ్మల్ని హిందువులు కాదని నాన్ హిందూ క్యాస్ట్లో వేశారు, కాబట్టి మాకు సపరేట్ చేసేసి మాకు మైనారిటీ స్టాటస్ ఇవ్వండి. ఎస్సీలు మొత్తానికి, ఎస్సీ ఎస్టీలు మొత్తానికి కలిపి మైనారిటీ స్టాటస్ ఇవ్వండి అని అంబేద్కర్ అడిగాడు కదా. అప్పుడు అంబేద్కర్ అడిగితే వాళ్ళు ఏమన్నారు? లేదు, అలా చేస్తే హిందువులు సపరేట్ అవుతారు, మీకు కులాల మీద మేము మైనారిటీ స్టాటస్ ఇవ్వము, మతాలకే మైనారిటీ స్టాటస్ ఇస్తామని మతాలకి, భాషలకు మాత్రం మైనారిటీ స్టాటస్ ఇచ్చి కులాలని ఓకే నార్మల్ మెయిన్ హిందూ సొసైటీలో కలుపుతున్నాము, ఎందుకంటే వీళ్ళని మెజారిటీగా పరిగణించబడతారని చెప్పి ఇక్కడ నుంచి వీళ్ళ మీద వివక్ష చూపించడానికి లేదు. అదే అగ్రిమెంట్ చూపించాను మీ గతంలో. దళిత్స్ ఆర్ నాట్ హిందూస్ అని ఒక వీడియో పెట్టే మీరు బ్యాక్ వెళ్ళి నా ఛానల్లో చూడవచ్చు. ఓకే, అది మొత్తం మీరు చూస్తే మీకు అర్థమైంది. అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? కులాల మీద మైనారిటీ స్టాటస్ ఇవ్వరు, మతాలకే మైనారిటీ స్టాటస్ ఇస్తారని అగ్రిమెంట్ కదా. అది స్వతంత్రం సమరయోధులు పెట్టుకున్న అగ్రిమెంట్ కదా, వివక్షని తీసేయడానికి అగ్రిమెంట్ కదా అదే. ఇప్పుడు ఈయన కొత్త అర్థం తీసుకొచ్చాడు ఏంటంటే
బీసీలో ఉన్న ఒక తక్కువ నంబర్ ఉన్న వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇవ్వాలి. ఇక వాళ్ళు కాదు, ముస్లిమ్స్ చాలా ఎక్కువ మంది అయ్యారు ఇప్పుడు, లేదంటే క్రిస్టియన్స్ చాలా ఎక్కువ మంది అయ్యారు, ఇక వాళ్ళకి మైనారిటీ స్టేటస్ అవసరం లేదు, నంబర్ పెరిగిందని ఆర్గ్యుమెంట్లోకి తీసుకొచ్చాడు ఇతనిది. ఓకే, ఇంకొకటి చూపిస్తాను. సరే, రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు? ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇది నిన్నంతా 2-3 రోజుల నుంచి ఇది బాగా సర్క్యులేట్ అయినటువంటి ఒక వీడియో. ఠాకూర్ హైమే అనే ఒకటి. అదే ఏం బాధ అయింది, హెచ్డిఎఫ్సిలో ఒక ఎంప్లాయీ అక్కడేదో గొడవ అయింది, మరి ఎంప్లాయీతో గొడవ అయిందా లేకపోతే కస్టమర్తో గొడవ అయిందో తెలియదు. ఆమె ఠాకూర్ హైమే అని చెప్పి పైకి వచ్చింది. అంటే ఏంటి అర్థం, నేను ఠాకూర్ని ఏమనుకున్నాను, ఠాకూర్ని అనే కులం, ఠాకూర్ అనేది ఏంటి, ఇట్స్ అప్పర్ క్యాస్ట్. ఓకే, అక్కడ గొడవ వస్తే నేను ఠాకూర్ని ఏమనుకున్నావు అని పైకి దూకింది అనమాట. అది బాగా విపరీతంగా క్యాస్ట్రో అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. సోషల్ మీడియాలో ఇప్పుడు నిన్న నైట్ కూడా జరిగింది అది. ఇది ఈ అమ్మాయి మీద. అంటే ఏంటి అర్థం, ఇప్పుడు అది హెచ్డిఎఫ్సి, నువ్వు ఠాకూర్ అయితే మరి నువ్వు హెచ్డిఎఫ్సీలో ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు, ఒకరి కింద జీతం కోసం అంటే, ఈమెకి జీతానికి ఒకరి కింద జీతానికి పనిచేస్తుంది, జీతం తీసుకుంటే నెల కస్టమర్కి సర్వీస్ చేస్తుంది. ఆమె పక్కన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కొలీగ్స్ ఉండొచ్చు, లేదంటే ఆమె పైన ఆఫీసర్లుగా ఎస్సీలు, బీసీలు కూడా ఉండొచ్చు. జాబ్ చేసుకున్నంత వరకు, నార్మల్ అట్మాస్ఫియర్ ఉన్నంత వరకు ఇదేమి వివక్ష ఏం లేదు, మనందరం ఒకటే అన్నట్టుగా ఒక కార్పొరేట్ సొసైటీలో ఉన్నారు. ఒక్కసారిగా ఆమె కోపం రాగానే నేను ఠాకూర్ని ఏమనుకున్నావు అని వచ్చింది. అంటే ఆ వివక్ష అనేది ఆమె మైండ్లోకి ఉంది. ఆమె ఒక్కతే కాదు, ఈ యొక్క దేశంలో ఆ గొడవ వచ్చిన ప్రతిసారి ఇది ఉండిద్ది. గొడవ వచ్చినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో గొడవ వచ్చినప్పుడు అదే అంటారు, ఎవర్రా మీరు, మేము మమ్మల్ని ఎదిరిస్తారా, కమ్మల్ని ఎదిరిస్తారా, రెడ్డిల్ని ఎదిరిస్తారా, కాపుల్ని ఎదిరిస్తారా, నీ గొడవలు ఉన్నాయి కదా, కులం వచ్చేసింది కదా, అందుకని రిజర్వేషన్ పెట్టాడు. అంబేద్కర్ ఏమన్నాడు, వివక్ష కోసమని రిజర్వేషన్. అంబేద్కర్ ఒక స్టేట్మెంట్ చేశాడు. అంబేద్కర్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ యొక్క ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ జరగకుండా, ఇది ఇప్పుడు ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, గొడవ వచ్చినప్పుడు ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ జరగల అంటే క్యాస్ట్ ఇంకా మా మైండ్లో ఉంది. గొడవ రాగానే నేను ఠాకూర్ ఏమనుకున్నాను తోడదరిచిందను. అంటే అది పోకుండా, నేను ఈ కులపౌణ్ణి అనేది పోకుండా, ఎడ్యుకేషను ఇన్కమ్ వచ్చినా సరే వీళ్ళ మీద వివక్ష జరగదు, వివక్ష తగ్గదు అని చెప్పేసి అంబేద్కర్ రిజర్వేషన్స్ పెట్టాడు సోషల్ ఆస్పెక్ట్ మీద. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడైనా ఇది కాంటెక్స్ట్ సత్యనారాయణ ఆ రాజ్యసభలో ప్రసంగించినప్పుడు 2 ఇష్యూస్, ఒక ఇష్యూని టచ్ చేశాడు ఆయన. అదేంటి, మైనారిటీ స్టాటస్ అనేది రిలీజియస్ తీసిపడేసి మతాల మీద మైనారిటీ కాకుండా కులాల మీద మైనారిటీ ఇవ్వాలి. కులాల మీద మైనారిటీ ఇస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది దళితులకు మైనారిటీ స్టేటస్ ఇవ్వాల్సి వచ్చేది. సపరేట్ ఎలక్టరల్, ఆ రోజు అంబేద్కర్కి మహాత్మా గాంధీ గొడవదే కదా, మాకు సపరేట్గా మాకు సంబంధం లేదు, ఎస్సీ ఎస్టీని సపరేట్ చేసి, మా దళితులను సపరేట్ చేసి మాకు సపరేట్ ఎలక్టరల్ ఇవ్వండి, మా వాళ్ళని మేము ఎన్నుకుంటాము, మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మేమే ఎన్నుకుంటాము, మీ ఓట్లతో మాకు సంబంధం లేదు, మీతో మాకు సంబంధం లేదు. ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎవరు గెలవాలనేది ఎస్సీలు మాత్రమే ఓట్లు వేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు మమ్మల్ని డమ్మింగ్ చేస్తారు, ఎందుకంటే ఊరికే మా వాళ్ళని డమ్మి పెట్టి మీరు ఆధిపత్యం చేస్తారు. అది కదా అంబేద్కర్ చెప్పింది ఆ రోజు. ఇప్పుడు అది జరుగుతుంది అదే కదా. ఓకే, అంబేద్కర్ ఏం పిచ్చోడు అండి, ఇదంతా ఆర్గ్యుమెంట్ చేయడానికి అతను ఆర్గ్యూ చేశాడు అప్పుడు. ఓకే, లేదు అలాగే ఏం జరగదు, మీరు మనలో భాగము, కులాలకేం మైనారిటీస్ ఎవరు, మతాలకేం మైనారిటీస్ ఇస్తామని చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆర్గ్యుమెంట్ ఏంది, ఈయన కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. ఒకవేళ ఈయన చెప్పినట్టుగా ఇప్పుడు మతాలపరమైన మైనారిటీ స్టేటస్ తీసేసి నంబర్ ప్రకారం కులాలకే మైనారిటీస్ ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్, మరి ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వరు కదా, మీకు బీసీ రిజర్వేషన్ ఉండదు, ఎస్సీ రిజర్వేషన్ ఉండదు, ఎస్టీ రిజర్వేషన్ ఉండదు, మైనారిటీలుగా మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ అదే కదా. వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది, ఇప్పుడు మీరు 2 అట్టిస్తారు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, ఇలాగ మైనారిటీలో ఉండి మళ్ళీ మీరు ఎస్సీలో రిజర్వేషన్ ఎలా తీసుకుంటారు, కుల ప్రాతిపదికన మీకు మైనారిటీ స్టేటస్ కావాలా, కులం మీద రిజర్వేషన్ కావాలా కోరుకోమన్నారని దళిత క్రైస్తవులకు అన్యాయం చేసింది అంతే కదా. క్రైస్తవులు అప్పుడు
క్రైస్తవ బిషప్పులు దళిత క్రైస్తవులకు అన్యాయం చేశారని నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఈ క్రైస్తవ బిషప్పుల్ని పిలిచి వాళ్ళు అడిగినప్పుడు మీకు మైనారిటీ స్టేటస్ కావాలా, రిజర్వేషన్స్ కావాలా మీ క్రైస్తవుల కంటే, వాళ్ళు మాకు మైనారిటీ స్టేటస్ కావాలన్నారు క్రైస్తవ బిషప్పులు. ఎందుకు? వాళ్ళల్లో ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ లేరు, వాళ్ళకి మైనారిటీ స్టేటస్ కావాలంటే వాళ్ళ ఆస్తులు కాపాడాలి, వాళ్ళ చర్చిలు కాపాడాలి, వాళ్ళ యొక్క రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆస్తుల యొక్క స్కూల్స్, సెయింట్ యాన్స్, సెయింట్ పీటర్స్ లాంటి పెద్ద పెద్ద స్కూల్స్ కాపాడాలి, వాళ్ళకి ఫారెన్ ఫండింగ్ రావాలి, వాళ్ళ కోసం వెళ్ళేమని మాకు మైనారిటీ స్టేటస్ ఇవ్వమన్నారు. అల్టిమేట్గా ఎవడు సఫర్ అయింది? ఎవడు? షెడ్యూల్ క్యాస్ట్ వాడు వాళ్ళు మైనారిటీ స్టేటస్ కోరుకుంటే ఇప్పుడు మీరు క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్ ఇవ్వని చెప్పి గొడవ చేస్తున్నారు వాళ్ళని. అల్టిమేట్గా సఫర్ అయింది ఎవడు? షెడ్యూల్ క్యాస్ట్ వాడు. అటు చూసినా ఇటు చూసినా మీరు సఫర్ చేస్తున్న షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి, ఎటు చూసినా సరే పచ్చడి చేసి పిప్పి చేస్తుంది ఇక్కడ దళిత సమాజాన్ని పిప్పి చేస్తున్నారు ఈ ఫిలాసఫీలు మొత్తం పట్టుకొని వచ్చేసి. ఒకవేళ ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్ తోటి ఎలాగైతే దళిత క్రైస్తవులను మీరు నాశనం చేస్తున్నారో, దళిత క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళని యొక్క హింస పెడుతున్నారో, ఈ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఈయన చేసిన ఆర్గ్యుమెంట్ ప్రకారం మైనారిటీ స్టేటస్ బీసీలకు ఇస్తే ఇంక మీకు రిజర్వేషన్ ఉండదు. మీకు మిమ్మల్ని సపరేట్గా ముస్లిమ్స్ని క్రైస్తవులను చూసినట్టుగా మీరు సపరేట్గా వెళ్ళిపోతారు వన్స్ యూ బికమ్ మైనారిటీ. మరి ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నారు? మళ్ళా మీకు రిజర్వేషన్ కావాలా, మైనారిటీ స్టేటస్ కావాలని ఆ రోజు మీరు కండిషన్ పెట్టినప్పుడు, ఇప్పుడు మాకు మైనారిటీ స్టేటస్ కావాలి బీసీలకి అని అడుగుతున్నాడంటే ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ, దెన్ ఈజీ రెడీ టు ఫోర్గో రిజర్వేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. బీసీలకి రిజర్వేషన్ లేకుండా వాళ్ళు పైకి రాగలరా? ఏం ఆర్గ్యుమెంట్ పెట్టుకొచ్చేస్తే మొత్తం కథ మొత్తం మార్చేస్తున్నారు వీళ్ళు, సిస్టమ్ మొత్తం మార్చేస్తున్నారు వీళ్ళు. ఓకే, ఒకటి పాయింట్ 1. రెండోది, ఎకనామిక్ బేస్డ్ మీద రిజర్వేషన్ ఇవ్వాలా, క్యాస్ట్ బేస్డ్ మీద రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ కొత్త పాయింట్ కూడా తీసుకొచ్చారు. అసలు చెప్పాను కదండి, నేరేషన్ మార్చారు, హిస్టరీ మార్చారు, టెక్స్ట్ బుక్లు మార్చారు, సిలబస్లు మార్చారు, రిజర్వేషన్ పాలసీని మారుస్తారు, మైనారిటీ పాలసీని మారుస్తారు, మొత్తం మార్చేసి అల్టిమేట్గా మెజారిటీ గతంలో అంటే మనకు రాజ్యాంగం లేనప్పుడు మనుస్మృతి అప్పుడు పరిపాలన జరిగింది. మనుస్మృతి అప్పుడు ఎలా పరిపాలన జరిగింది? మనుస్మృతిలో ఉన్న ప్రకారం నడిచారు. మనుస్మృతి ఏముంది? మనుస్మృతిలో ఇది వీళ్ళు అర్చకులుగా ఉండాలి, వీళ్ళు రాజ్యం పరిపాలన చేయాలి, వీళ్ళు వ్యాపారం చేయాలి, వీళ్ళు పని చేయాలి అనేది మనుస్మృతిలో వాళ్ళ యొక్క మనుస్మృతి ప్రకారం వాళ్ళు వెళ్తారనమాట. ఆ మనుస్మృతి ప్రకారం వెళ్ళినప్పుడు ఇక మళ్ళీ ఇదంతా కూడా బ్యాక్ వెళ్ళిపోయింది. ఇదంతా కూడా మళ్ళీ ఆ టయానికి తీసుకెళ్తే ఇదంతా కన్ఫ్యూజన్ అయిపోయింది. మళ్ళీ అటన్నిటిని ఎరేస్ చేసి ఒక చట్టం తీసుకొచ్చి రాజ్యాంగం పెట్టి, రాజ్యాంగం ప్రకారం ఇది వీళ్ళని మైనారిటీస్ అంటారు, వీళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఓకే, వీళ్ళని అప్లిఫ్ట్ చేయాలి ఫైనాన్షియల్ బేస్ మీద ఒక చట్టం రాజ్యాంగం రాశారు కదా, మళ్ళీ ఎందుకు మారుస్తాను ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎకనామిక్ బేస్ మీద రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు కొత్త ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు. ఇది ఇప్పుడు ఈ అమ్మాయి ఠాకూర్ అమ్మాయి అంద కదా, ఇప్పుడు ఈ అమ్మాయికి ఎంత జీతం ఉందో ఆ పక్కన కూర్చున్న ఒక ఎస్సీ కూడా అంతే జీతం ఉండదు. హెచ్డిఎఫ్సి మేనేజర్ పక్కన ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అనుకోండి, ఆ పక్కన ఇంకొక అతను ఉంటాడు ఎస్సీఓ బీసీఓ, అతను కూడా అసిస్టెంట్ మేనేజర్. ఇద్దరికి సేమ్ జీతం, పక్కన కూర్చుంటారు, ఒకటే ఆఫీసు, ఒకే ఏసీ, ఒకే ఫ్యాను, ఆఫీసరు ఇద్దరు ఒకే అకౌంట్ ఓపెన్ చేయాలి, ఇద్దరు ఒకే కస్టమర్స్తో మాట్లాడతారు. గొడవ వచ్చిన తర్వాత ఠాకూర్ హైమే ఆఫ్టర్ ఆల్ ఎవరా నువ్వు అంది. అందుకు కదా రిజర్వేషన్ ఇచ్చింది. ఓకే, దానికోసం అంటే రిజర్వేషన్ ఇచ్చారు, ఎకనామిక్ డబ్బుల కోసం కాదు. డబ్బులు లేకపోతే పూడి గుడిసెలో ప్రశాంతంగా పడుకుంటారండి. డబ్బులు అనేది ఈరోజు సంపాదిస్తున్నోడు రేపు పోగొట్టుకున్నాడు మళ్ళీ సంపాదించుకుంటాడు. ఓకే, డబ్బులు సంపాదించడం అనేది వాడి స్వశక్తి మీద ఉంది. కష్టపడి సోమరిపోతాడు పడుకుంటాడు, దగ్గర డబ్బులు ఉండవు, వాడికి నువ్వు రిజర్వేషన్ ఇస్తావా? ఎవడో సోమరిపోతాడు ఉంటాడండి, వాడు పడుకోడు, వాడు చదువుకోడు, గంజాయి తాగి ఫుల్గా పడుకొని వాడు పేదరికంలోకి వెళ్ళిపోతాడు, అడిగి నువ్వు రిజర్వేషన్ ఇస్తావా? ఎకనామిక్ బేస్ మీద రిజర్వేషన్ ఇచ్చేదంటే ఒక కలెక్టర్ అయినా సరే, ఒక డబ్బులున్నా డబ్బులు లేకపోయినా కలెక్టర్ అయినా, హెచ్డిఎఫ్సి మేనేజర్ అయినా, కో మేనేజర్ అయినా సరే నువ్వు కులం పెట్టి దూషిస్తున్నావు కాబట్టి వాళ్ళని మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలని అంబేద్కర్ యొక్క జ్ఞానానికి మీరు ఇప్పుడల్లా తగరు. ఇప్పుడల్లా ఆయన యొక్క జ్ఞానానికి మీరల్లా ఇప్పుడల్లా రీచ్ అవ్వలేరు. అంబేద్కర్ గారి జ్ఞానాన్ని రీచ్ అయితే ఇన్ని గొడవలు రావు. అంబేద్కర్ గారు ఆయన ఇంకా బతికుంటే బాగుండేది నాకు అనిపించింది. వీళ్ళందరికీ సమాధానం చెప్పేవాడు. మన దురదృష్టం చేత ఆయన లేడు. ఓకే.
ఇది సంగతి. దయచేసి ఉన్న రాజ్యాంగాన్ని యాజ్ ఇట్ ఈస్కి పోనివ్వండి, కొత్తవి తీసుకురాకండి, నా ఉద్దేశం అది. సరే ఇంక మిగతాది మరి అది రాజ్యసభ ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడాడు అని అంటే మరి దట్ రిఫ్లెక్ట్స్ ది టీచింగ్ విద్ ఇన్ దేర్ క్యాంప్స్. వాళ్ళ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్లో ఎలాంటి టీచింగ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజ్యసభ ఎంపీ హీస్ ట్రైంగ్ టు ఆస్క్ ఫర్ మైనారిటీ స్టేటస్ ఫర్ ఏ బీసీ కమ్యూనిటీ. మరి రిజర్వేషన్ గురించి మాట్లాడతలేదు. మరి రిజర్వేషన్ వద్దు, మైనార్టీ ఇవ్వమంటున్నాడా, లేకపోతే మైనార్టీతో పాటు రిజర్వేషన్ ఇవ్వమంటున్నాడా, రెండు ఇవ్వమంటున్నాడా అని తెలియదు. రిజర్వేషన్ ప్లస్ మైనార్టీ రెండు అడుగుతున్నాడా? రెండు అడిగితే మరి ఇప్పుడు క్రైస్తవులకి దళితులకి మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది, ముస్లింలో ఉన్న దళితులకి రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మైనార్టీ స్టాటస్లో ఉండి మళ్ళీ క్యాస్ట్ బేస్డ్ మీద రిజర్వేషన్స్ రెండు కావాలంటే మీరు అదన్నా ఇవ్వాలి, ఇదన్నా ఇవ్వాలి. రెండు మీ దగ్గర రెండు, వీళ్ళ దగ్గర ఒకటి కూడా లేకుండా తీసేయడానికి ఇదంతా అప్రెషన్. ఇది తొక్కిపడేయడానికి ట్రై చేస్తున్నారు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలని. ఆ ట్రాప్లో పడ్డారు. ఇది బీసీలు అంతే. ఇప్పుడు ఈయన బీసీ నాయకుడే, ఆయన ఏమి అగ్రవర్ణ కులస్తుడు కాదు. పాకా సత్యనారాయణ ఈజ్ నాట్ అగ్ర కులస్తుడు, హీజ్ ఏ బీసీ నాయకుడు అతను. ఆయన ట్రాప్లో ఉన్నాడు, ఆ టీచింగ్లో ఉన్నాడు, ఇంకంతే. అతనికి అదే టీచ్ చేస్తాడు. సరే ఎనివే, ఇది నా అభిప్రాయం. ఆయన అభిప్రాయం అని చెప్పాడు రాజ్యసభలో. నేనేం రాజ్యసభలో చెప్పలేను కాబట్టి నా పార్లమెంట్ ఇదే, నా రాజ్యసభ ఇదే, నా యొక్క ఏమంటారు నా మీడియా ఛానల్ ఇదే, నేను ఇక్కడే మాట్లాడుతూ ఉంటాను. సో దిస్ ఈజ్ మై పార్లమెంట్. సో ఈ ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. రాజ్యాంగపరమైనటువంటి విషయాలు ఏమంటే మనం మాట్లాడుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ, నమస్కారం.